సామెతల్లో ఎవరు జ్ఞాని అన్న ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని విషయాలను రాసుకుంటూ వెళ్తాడు. మొదటి విషయం ఏంటంటే, తక్కువ మాట్లాడేవాడు జ్ఞాని. మీరు ఎప్పుడన్నా సామెతలు చదివారా? సామెతలు ఇవన్నీ ఉన్నాయి. నాకు బాగా గుర్తు, మా పెద్ద బాబు కడుపున పడ్డాడని తెలిసిన తర్వాత వాడు పుట్టేంత వరకు రోజు సామెతలు చదివి వినిపించేవాడు. అలాగే చిన్నాడికి కూడా వాడు పుట్టక ముందే దేవుని మాటలు వింటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట అవి ఉపయోగపడతాయని పిల్లలు లోపల ఉండగానే మనం ఏమైనా మాట్లాడితే ప్రతిస్పందిస్తారు కదా. అలాగే ఆడి కాస్త నెలలు నిండిన తర్వాత ఆ పని చేస్తూ వచ్చేవాడు. మొదటిదేమన్నాం, తక్కువ మాట్లాడితే జ్ఞాని. జ్ఞానికి ఉండే రెండో లక్షణం ఏంటో తెలుసా? వినేవాడు. మీరందరూ జ్ఞానుల సంఖ్యలో ఉన్నారు. ఎందుకని? మీరు వినగలుగుతున్నారు కాబట్టి. ఒకప్పుడు 4 గంటలు 5 గంటలు ఆరాధనలు జరిగి పెద్ద పాస్టర్ గారు మోస్ చౌదరి గారు మా గురువు గారు చెప్తా ఉంటే ఉదయం 9ంటికి మొదలయ్యేది, మధ్యాహ్నం 2ంటికి 3ంటికి అయ్యేది. ఆయనే 2 ప్రసంగాలు చెప్పేవారు. పాత నిబంధనల నుంచి పాఠం ఆయన చెప్పేవారు, క్రొత్త నిబంధనల నుంచి ప్రసంగం ఆయన చెప్పేవారు. ఇది కాకుండా మధ్యలో పాటలు, ముందు 1 గంట పాటలు, మధ్యలో పాటలు, కానుక సమర్పణ. అసలు ఎంత సందడిగా ఉండేదంటే పటమట్లంక పాకలో ఉన్నప్పుడు మా పిల్లలందరికీ మహా సందడిగా ఉండేది. ఆ తర్వాత 5 గంటల నుంచి 4 గంటలు, 4 గంటల నుంచి 3, 3 నుంచి 2 గంటలకు వచ్చేసింది. 3 ప్రాముఖ్యమైన వనితల గురించి పూట మీతో చెప్పాలని. వాళ్ళు చేసినట్లుగా పరిచర్య ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల సంఖ్యలో సోదరీలే అత్యధికం అంటలో ఏం మాత్రం సందేహం లేదు. ఏ సంఘంలో చూసినా సుమారుగా 70% మంది, 75% మంది స్త్రీలే ఈ దేవుణ్ణి వెంబడించినట్లుగా, సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన స్థానాల్లో ఉన్న, పాటల పరిచర్య చేసిన, విజ్ఞాపన ప్రార్థనలు చేసిన, బయటికి వెళ్ళి సువార్త చెప్పిన, మరి ఏ విధమైన పరిచర్య చేసినా స్త్రీలే సంఘాలను ముందు ఉండి నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ప్రకారం కొన్నిటిని క్రమశిక్షణాయుతంగా ఉండడానికి పురుషునికి మొదటిగా చేయబడ్డాడు కాబట్టి అతనికి ఇవ్వబడిన అధికారం ఉండినప్పటికీ స్త్రీలు ఏమాత్రం తక్కువ కారని, వారు చేసిన పరిచర్య, చేస్తున్న పరిచర్యలు ఏమాత్రము పురుషులకు తీసిపోవని నేను చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఇంటిలో మాత్రమే కాకుండా, సొసైటీలోనే కాకుండా, రాజ్యాలను, గవర్నమెంట్స్ను, లేదు ఆయా పరిస్థితులను నించుని నిలవబట్టి నడిపించే సామర్థ్యము, స్తోమత స్త్రీమూర్తులకి దేవుడిచ్చాడు. పురుషులకు ఏమాత్రం తక్కువ కాదు కదా. అలా అని ఇద్దరు సమానమన్న ప్రతిపత్తిని నేను ఇక్కడ ప్రబోధించట్లేదు. ఇద్దరు సమానమైతే దేవుడు ఇద్దరిని ఎందుకు సృష్టించడం? కాదు కదా. పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే. ఎవరికి ఉండే విలువ, ఎవరికి ఉండే పరిచర్య వారికి ఉండనే ఉంది. ఇకపోతే గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో చూసినప్పుడు నేను చెప్పిన ఈ మాటల సారాంశం మీకు అక్కడ కనబడుతుంది. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చిన్న పెద్ద, బానిస, యజమాని, స్వతంత్రుడు కానివాడు, యూదుడు, యూదేతరుడు, అన్యజనులు, ఇలాంటి ఎటువంటిది లేదట. లింగభేదము కానీ, వర్ణభేదము కానీ, వర్గభేదము కానీ, కులభేదాలు కానీ, లేదా ఆర్థిక అసమానతలు కానీ దేవుని సన్నిధిలో లేవట. మనందరినీ కట్టి ఉంచేది, ఒక దగ్గరకు తీసుకొచ్చేది ఒకటి ఉంది. మనందరినీ శరీరముగా చేసి ఒక చోట నిలవబెట్టేది ఒకటి ఉంది. అదేంటిది? యేసు. మనందరి కొరకు సిలువనెక్కినవాడు, మనందరినీ నడిపించేవాడు, మనందరి కోసం ప్రాణం పెట్టినవాడు, మనందరినీ రక్షించినవాడు, మనందరినీ తిరిగి లేపగలిగినవాడు, మనందరినీ ఒకే రాజ్యము కింద, ఒకే జెండా కింద ఉండి నడిపించగలిగిన సమర్థుడు, సామర్థ్యము కలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన యేసు. ఆయన పేరు కింద, ఆయన సిలువ క్రింద అన్నీ సమానమే. 3 వనితల గురించి చెప్తానన్నాను కదా. వారు కరేజియస్ లీడర్స్ అన్నమాట. మామూలు వాళ్ళు కాదు. వ్యక్తిత్వము కానీ, మనుషులు కానీ చాలా ధైర్య సాహసములు కలిగిన వారు. వాళ్ళని గురించి చెప్తూ 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా. మొట్టమొదటిది ఫెయిత్ఫుల్నెస్ ఇన్ కాలింగ్. స్త్రీలు వారి విశ్వాసములో, ఈ విశ్వాసపు పిలుపులో
వారు నమ్మకమైన వారు. ఉదాహరణకు ఒకసారి వారిని దేవుని నమ్మారు అనుకోండి, వెనుతిరిగి వెళ్ళరు. వాళ్ళు ఎటువంటి ఉపవాసాలైనా చేస్తారు, ఎటువంటి ప్రార్థనలైనా చేస్తారు, ఎన్ని మాటలైనా పడతారు, ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటారు, ఎన్ని కిలోమీటర్లైనా నడుచుకుంటూ వెళతారు. కానీ ఈ దేవుని మాత్రం వదిలిపెట్టారు. పిలుపులో ప్రాముఖ్యంగా విశ్వాసం ఉండినట్లయితే, విశ్వాస సహితమైన పిలుపులో స్త్రీలు నడిపించినట్లుగా, స్త్రీలు నిలబడినట్లుగా పురుషులు కొన్ని సందర్భాల్లో నిలబడలేరేమో అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. విశ్వాసం అనేదండి దేవుని పిలుపును విశ్వసించడం, మరియు వేరే వేరే మార్గాల్లో ఉండినప్పటికీ, అనిశ్చితి అయిన మార్గాలు ఉండినప్పటికీ, వారికి అన్ని ఫేవరబుల్గా లేకపోయినప్పటికీ అక్కడ విధేయత చూపించడం, దేవునికి విధేయత చూపించడం ఉంది చూసారా, అది విశ్వాసం అండి. దేవుడు ఎప్పుడు భక్తిలో ఉన్నప్పుడు అండి స్థిరంగా ఉండేవారు ఎవరా అని ఎదురు చూస్తాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంతేగాని అక్కడొక గెంతు ఇక్కడొక గొంతు ఉండేవారు దేవుడు ఏమన్నా చూస్తాడా? చూస్తాడు, వారిని కూడా, వాళ్ళని చూస్తాడు, వీళ్ళని చూస్తాడు. కానీ దైవభక్తి కలిగిన వారిని ఎవరు అంటామంటే స్థిరముగా భక్తిని చూపించే వాళ్ళను, చేసేవాళ్ళు. ఎవరికైతే స్థిరమైన విశ్వాసం ఉంటుందో వారికి స్థిరమైన భక్తి ఉంటుంది. ఎవరికైతే స్థిరమైన భక్తి ఉంటుందో వారికి స్థిరమైన పిలుపు ఉంటుంది. ఒక రోజున ప్రభువారు ఒక స్త్రీని పిలిచాడు, మగ్దలేన మరియని. యోహన్ సువార్త 20:18 ఈ సందర్భం ఉంటుంది. మొట్టమొదటిసారిగా ప్రభువు ఆయన తిరిగి లేచినప్పుడు ఆవిడే విట్నెస్. మొట్టమొదటి సాక్ష్యం ఎవరు? ఒక స్త్రీ. ప్రభువారు మరణమును తిరిగి జయించి లేచిన తర్వాత తనకి సాక్ష్యముగా ఒక స్త్రీని ఎంచుకున్నాడండి. అంటే వారికి ఇవ్వబడిన విలువ, ప్రాధాన్యత బైబిల్లో ఎలా ఉందో మీరే చూడవచ్చు. ఆ రోజుల్లో స్త్రీలకు విలువ లేని రోజుల్లో, ఒక వస్తువుగా చూసిన రోజుల్లో దేవుడు మాత్రము ఒక ప్రాధాన్యతను, ఒక చక్కటి ప్రాధాన్యతను ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక ఉన్నతమైన స్థానమును కూడా ఇచ్చినట్లుగా మొట్టమొదటి సాక్షిగా చేశాడండి. ఎందుకో తెలుసా? ఆయన వెంబడించిన వారిలో ఉంది, నేను ఈ రోజు నుంచి ఈ పని చేయను అని తాను నిర్ణయించుకుని ప్రభు పాదాలు కడిగి ఆయన వెంబడించింది. తన విశ్వాసంలో తాను స్థిరముగా ఉంది, తన భక్తిలో తాను స్థిరముగా ఉంది, పిలుపులో స్థిరముగా ఉంది. అందుకనే సాక్షిగా తను ఎంచుకున్నాడు. హల్లెలూయా. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవారు గొప్ప విషయాలలో కూడా నమ్మకంగా ఉంటారు. చిన్న చిన్న వాటిల్లో నమ్మకత్వాన్ని ప్రదర్శించిన వారు గొప్ప విషయాల్లో కూడా తమ నమ్మకత్వాన్ని నిరూపించుకోగలిగిన స్థాయిలోనూ స్థానములోనూ ఉన్నారు. అటువంటి వారంలో మగ్దలేన మరియ కూడా ఒకటి. స్త్రీమూర్తుల్లో ఉన్న విశ్వాసము అచంచలమైనది, చంచలమైనది కాదు, స్థిరమైనది. అటువంటి స్త్రీలను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే స్త్రీల్లో మనకి బాగా కనపడేది విపత్తుల మధ్యలో ధైర్యం. వాళ్ళు చాలా ధైర్యవంతులండి. కుటుంబాన్ని చూసుకోండి, కుటుంబంలో ఏదన్నా అలజడి వచ్చిందనుకోండి స్ట్రాంగ్గా నిలబడతారు. ఏ కుటుంబంలోనూ చూడండి స్థిరంగా ఇంట్లో ఆవిడ లేకపోయినట్లయితే అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంతెందుకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇంటి ఆవిడ ఒక వారం రోజులు, నెల రోజుల పాటు సెలవు తీసుకుంది అనుకోండి, అక్కడ ఏ ఊరన్నా వెళ్ళింది అనుకోండి, ఆ తిరిగి వచ్చేవాడికి ఇల్లు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఉండటానికి కానీ, చూడడానికి కానీ, కూర్చోడానికి కానీ యోగ్యంగా ఉండదు. కనీసం బాత్రూమ్ కాదు కదా, హాల్లోకి కూడా మనం అడుగు పెట్టలేం. కారణం ఏంటి? ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఎక్కడికో సెలవు మీద వెళ్ళింది, ఏదో పని మీద బయటికి వెళ్ళింది. ఎక్కడో నెల రోజులు అంటున్నారు, 2 రోజులు కూడా ఉండలేము, కంపు కొట్టేస్తుంది ఇల్లు. ఎక్కడే ఉంటాయి, వంట పాత్రలు అక్కడే ఉంటాయి, సింకులో ఉంటాయి, తుడుచుకున్న తుండ్లు అక్కడే ఉంటాయి, ఎక్కడ పడేసిన అక్కడే ఉంటాయి, పక్క దుప్పట్లో. అసలు విచిత్రంగా ఉంటుంది వ్యవహారం అంతా. అది మాత్రమే కాదు, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆర్థిక సమస్య వచ్చింది అనుకోండి, అనారోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో పిల్లలకు కానీ, ఇంటి ఆయనకి కానీ, లేకపోతే అత్తమామలకు కానీ, తల్లిదండ్రులకు కానీ వస్తే ఆ స్త్రీమూర్తిని నుంచుని అన్నిటినీ చక్కబెట్టి ఆ పక్కన ఈ పక్కన చక్కబెట్టే మనస్తత్వం ఉన్న మంచి ధైర్యశాలు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. భయం ఉన్నప్పటికీ విశ్వాసముతో వారు ముందుకు వెళ్ళే స్థిరమైన వ్యవహారం చూస్తే, ఆ స్థిరమైన వ్యక్తిత్వం చూస్తే స్త్రీమూర్తుల్ని ఖచ్చితంగా అందుకనే తయారు చేసి జోడుగా ఉండడానికి పురుషులందరికి ఇచ్చాడు అంట అని అనుకుంటూ ఉంటాను నేను. ఆ రోజులే కానీ ఈ రోజులే కానీ ఇంట్లో ఇంటి ఆవిడ లేకపోతే పరిస్థితి చిన్నభిన్నమే, ఏ మాత్రం సందేహం లేదు. అది ఏ సందర్భమైనా, విపత్తు అయినా, సంతోషమైనా, మరి ఏదైనా. ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, వాళ్ళే అన్నీ చక్కబెట్టాలి కదా. పెట్టుబోతల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే లెక్కలు రాసుకోవాలి.
పిలుపుల దగ్గర నుంచి పేర్లు రాయాలి, అన్నీ వాళ్ళే చేసుకోవాలి. మా ఇంట్లో ఉన్న మగాళ్ళు మాత్రం ఏదన్నా పైపైనా కాస్త డబ్బులు వ్యవహారాలు చూసినా కతిమా లోపల ఆ పక్కన ఈ పక్కన కలుపుకొని వెళ్ళాలన్న విషయం దగ్గర నుంచి అది మంచైనా చెడైనా అన్నీ వాళ్ళే చూసుకోవాలి. చివరికి మాటలు వచ్చినా కానీ వాళ్ళకే వస్తాయి. పాపం కళ్ళు ఎత్తుకుంటా రాత్రిపూట ఏడ్చి ఉదయం పూట లేచి మళ్ళీ పని చేసుకుంటారు. అటువంటి ధైర్యం ఇంకెవరికి లేదు. దేవుని సన్నిధి మనకు అనేకమైన సవాళ్ళను ఇచ్చినప్పుడండి, దాన్ని అధిగమించే బలము కూడా దేవుడే ఇస్తాడు. ఇందాక మనం ఎక్కడ మొదలు పెట్టాము? భక్తిలో స్థిరముగా ఉండినట్లయితే అప్పుడు ఆ బలము కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడే ఇస్తాడు. స్త్రీలు భక్తిలో స్థిరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం కూడా, విపత్తులో నుంచిన ధైర్యం కూడా అలాగే ఉంటుంది. గ్లాడిస్ ఆల్వార్డ్ అనే ఈ స్త్రీ గురించి మీకు చెప్పాలి. సీనో జపాన్ అంటే చైనా జపాన్ వార్ జరిగినప్పుడు, రెండవ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈవిడ చేసిన పరిచర్య అనన్య సామాన్యం. బ్రిటన్ నుంచి నేను పరిచర్యకు వెళ్తానంటే, అబ్బే వాడదాన్ని నువ్వేం చేస్తావు పరిచర్యను ఆవిడ వెళ్ళనివ్వరు. చివరికి ఎవరో సహకరించకపోతే తనే సొంతంగా డబ్బులు పోగేసుకుని కష్టపడి సంపాదించి కొంతమంది దగ్గర డబ్బులు పోగేసుకుని ఆవిడ చివరికి చైనా వెళుతుంది. చైనాకి వెళ్ళినప్పుడు 1935 నుంచి 43 వరకు 42 వరకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆవిడ అక్కడ ఉంటుంది. రెండవ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆవిడ అక్కడ ఉంటుంది. అనేక మంది క్షతగాత్రుల మధ్యలో పరిచయం చేస్తూ ఉంటే చిన్నపిల్లలు అక్కడ అనాథలుగా ఉన్న వాళ్ళని గ్రహించి ఒక రోజున యుద్ధంలో జపాన్లో వారికి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో నుంచి వాళ్ళని కాపాడడానికి 100 మంది చిన్నపిల్లలను తీసుకుని అడవుల్లో గుండా, కొండల్లో నుండా, గొట్టంలో గుండా వేరే సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తూ 100 మంది పిల్లల్ని రక్షిస్తుందండి. ఒక ఆడ మనిషి పిల్లల్ని తీసుకుని 100 మందిని తీసుకుని, మీరు ఎప్పుడైనా అడవుల్లోకి వెళ్తామో? మనం అడవుల్లోకి వెళ్ళాం, కొండల్లోకి వెళ్ళాం. తినటానికి ఎలా ఇచ్చిందో, తాగడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో, ఆ 100 మందిని ఒక చోట ఎలా ఉంచిందో, రాత్రిల పూట ఎలా కాసిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ధైర్యం చేసి, ఒక ధైర్యవంతిలాగా విపత్తుల మధ్యలో ధైర్యం చేసి 100 మంది పిల్లల్ని కాపాడిన ధైర్యవంతి. ఇలాంటి ధైర్యం మీ అందరిలో కూడా ఉంది. మీలో భక్తి స్థిరంగా ఉండినట్లయితే మీలో ధైర్యం కూడా స్థిరంగా ఉంది. ఒక్కొక్కసారి మీ గురించి మీకు తెలియదు, మీరు తెలుసుకోవాలి. దేవుని మీద ఆనుకున్నప్పుడు స్త్రీమూర్తులుగా ఉన్న మీరు, నేను ఈ కష్టం పడలేకపోతున్నాను, ఈ విపత్తులు ఎదుర్కోలేకపోతున్నాను, ఇంట్లో ఉన్న వాటిని సమస్య పెట్టలేకపోతున్నాను, నా మాట ఎవరు వింటలేదు, నా వయసు పెరిగిపోయింది, నన్ను ఎవరు గుర్తించట్లేదు, గ్రహించట్లేదు అని మీరు అనుకున్నట్లయితే బాధపడాల్సిన అవసరం. దేవుడు మిమ్మల్ని ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఇప్పటికీ కూడా ఉంచాడు. అది మీరు నమ్మి ముందుకు వెళ్ళడమే. మూడవది, ఆడవారికి ఉన్నంత ఆదరణ, కరుణ, కంపాషనేట్ హార్ట్ అంటాం చూసారా, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తల్లి హృదయం ఎక్కడున్నా కానీ కనపడదు. మనకి బాగా తెలిసి, ఉదాహరణగా మదర్ తెరీసా గారు ఉన్నారు. ఆవిడ కుష్టు వ్యాధిగ్రస్తుల పుళ్ళను కడిగేదట. ఏమాత్రం సందేహం లేదు. ఆవిడ చేసినటువంటి ఆ కరుణామూర్తిగా ఆవిడ చేసినటువంటి పరిచర్య ఇంకెవరూ చేయలేరు. తల్లులకి ఉన్న ఈ కరుణ, ఆ హృదయం ఉంది చూసారా, అన్ని చోట్ల కనబడద్ది. కేవలం ఇంట్లోనే కాదు, ఎప్పుడన్నా బయటికి వెళ్ళామని అక్కడ కనబడతా ఉంటుంది. ఇది ఈ మనసు ఏముందో తెలుసా? అది క్రీస్తుని, దేవుని యొక్క ప్రతిరూపం. కరుణ చూపించడం, ప్రేమ చూపించడం అనేది దేవుడు మనిషికి తను సృష్టించినప్పుడు ఇచ్చిన గుణలక్షణం. ఆ గుణలక్షణం మనం తల్లుల్లో, సోదరుల్లో, స్త్రీమూర్తుల్లో అధికంగా చూస్తాం. ఎవరో టీవీలో ఏదన్నా అయితేనే చూసి తట్టుకోలేరు. ఇంట్లో కాదు, పక్కింట్లో కాదు, వీధిలో కాదు, ఏదైనా వార్తలు వస్తున్నప్పుడు ఏముంది బాగున్నారా వాళ్ళు అని అడుగుతారు. వార్తలు చూస్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఈవిడ వస్తుంది, రమ్య గారి ఇంట్లో వస్తుంది, వచ్చి ఏంటి వాళ్ళు బాగానే, ముందు ఏంటంటే వాళ్ళు బాగున్నారా లేదా, యాక్సిడెంట్ జరిగింది వాళ్ళు బాగున్నారా లేదా, లేదా ఏదైనా జరిగింది వాళ్ళు బాగున్నారా లేదా, షీ వాంట్స్ టు నో. ఇది స్త్రీమూర్తులందరూ ఇంతే. ఇంట్లో వాళ్ళు బాగున్నారా లేదా, ఏదైనా వెహికల్ వెళ్తున్నాం అనుకోండి, కారులో ఏదైనా యాక్సిడెంట్ జరిగి వాళ్ళు బాగున్నారా అని అడుగుతారు. ఎందుకని? ఆ కరుణ అన్నమాట, ఆ గ్రేస్ఫుల్ హార్ట్. దేవుడు మనకి అటువంటి స్త్రీలను, అటువంటి తల్లులను, అటువంటి సోదరులను, భార్యలను, అక్కలను, చెల్లెళ్ళను, ఆంటీల్ని, వీళ్ళందరూ ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. కరుణ చూపించడం అని ఏంటండి? క్రీస్తును ప్రతిబింబించే, క్రీస్తు మనస్సు ఏ విధంగా ఉందో, దేవుని మనస్సు ఏ విధంగా, అది. ఈవిడ గురించి నేను ఎప్పుడో చాలా సంవత్సరాల కింద చదివాను. ఆమీ కార్మికెల్. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. 19వ దశకము చివరి అర్థంలో భారతదేశానికి వస్తారు.
ఆవిడ భారతదేశానికి వచ్చి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయడానికి వెళ్తారు. ఈవిడ కూడా అంతే. 1901 సంవత్సరం పరిచర్య ప్రారంభించింది ఆవిడ. ఆ ఊరు పేరు దొనావూరు ఫెలోషిప్ అని మీరు గూగుల్ చేయండి, ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. దాదాపు కన్యాకుమారికి ఉత్తరాన ఒక 100-150 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. ఆ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలను పుట్టిన తర్వాత దేవాలయాలకు ఇచ్చేసేవారు. అక్కడ పరిచర్య చేయడానికి, గొళ్ళల్లో పరిచర్య చేయడానికి, వేసలుగా ఉండడానికి వాళ్ళు ఇచ్చేస్తూ ఉండేవారు. ఆ ప్రాంతంలోనికి, ఆ ఊరికి వెళ్ళి ఆ ప్రాక్టీస్ని చేయకూడదని చెప్పి, అలా చేయకూడదని చెప్పి ఆడపిల్లలందరినీ పోగేసి ఒక చిన్న హోమ్ లాగా ప్రారంభించింది. ఎన్నో ఇబ్బందులు, తమిళం రాదు, ఏమీ రాదు. వెళ్ళిన తర్వాత తమిళం నేర్చుకోవాలి, తమిళం భాష నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది. చివరికి తెలుసా, ఏ రోజున తిరిగి భారతదేశం దాటి మరలా తన దేశాన్ని తిరిగి వెళ్లకుండా ఇక్కడే భూస్థాపితం చేయబడిన గొప్ప పరిచర్య చేసిన పాస్టర్ ఎవరు చేస్తారు చెప్పండి? కొన్ని వందల మంది ఆడపిల్లలను పాపకోపంలో పడకుండా, ఆ నరక కోపంలో పడకుండా కాపాడి దొనావూరు ప్రాంతం మొత్తానికి అమ్మగా పిలువబడి, డబ్బులు లేవు. చివరిలో ఆవిడేమైంది తెలుసా, పార్కిన్సన్స్ వచ్చి చివరికి ఏ పరిచర్య చేయలేనప్పుడు కేవలము చెయ్యి మాత్రం కదులుతున్న సందర్భంలో ఉత్తరాలు రాసేది. నేను చేసిన పరిచర్య ఆగిపోకూడదు, నాకెవరన్నా వచ్చి సహాయం చేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ అనేక మందికి ఉత్తరాలకి రాసి చివరికి వేరొకరికి తన పరిచర్యను అప్పగించి చనిపోయి. శరీరం సహకరించకపోయినా ఆడపిల్లలను కాపాడాలి, నరక కోపంలోకి పడకుండా, వేరే ప్రాంతాలకి పంపకుండా, వేసలుగా మార్చకుండా ఉండాలని తన హృదయం చివరి వరకు కొట్టుకుని అదే ప్రాంతంలో భూస్థాపితం చేయబడింది. ఇప్పటికీ దొనావూరు ప్రాంతంలో ఈ పరిచర్య జరుగుతూ ఉంది. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేశం వచ్చి తన జీవితాన్ని మొత్తం ఇక్కడే ఖర్చు పెట్టి అక్కడే పాతిపెట్టబడి 140 సంవత్సరాలు సుమారుగా ఆవిడ వచ్చి ఇప్పటికి 130 సంవత్సరాలుగా తను చేసిన పరిచర్య నేటికి కొనసాగుతుంది. అటువంటి కరుణ చూపించిన స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. విశ్వాసమును నిలకడగా విలువలతో చేసి, భక్తిని పూర్ణంగా చేసి భయం లేకుండా ఉన్నవారు ఉన్నారు. అలాగే విపత్తుల సమయంలో అనేక మంది పిల్లలను కాపాడి, కుటుంబాలను కాపాడి, సంఘాలను కాపాడి, అనేక మందిని తమ గుప్పెట్లోనూ తమ ఇళ్లలోనూ తమ జీవితాలను పడంగా పెట్టి అనేక మంది కాపాడిన ధీరవంతులు ఉన్నారు. కరుణ చూపించి తమ జీవితాలను ఖర్చు పెట్టిన అనేక మంది స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. అటువంటి అందరిని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. సంఘాల్లో ఈ రోజులో ఇటువంటి వనితలు కావాలి. సంఘాల్లో ఈ రోజున ఇటువంటి స్త్రీమూర్తులు కావాలి. ఒకప్పుడు లాగా ఈ రోజులో ఎందుకు సంఘాల్లో మనకు కనపడట్లేదు? పరిచర్య చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది, ప్రార్థనలు చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఎంతసేపు వారి యొక్క స్వార్థముతోనూ, లేకపోతే దురద చెవులు కలిగిన వారి వల్లే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత వాట్సాప్, ఆ యాప్, ఈ యాప్ అంటే వాటి మీద ఆధారపడి తమ సమయాన్ని వృధా చేసుకునే వారిని నేను చూస్తున్నాను. కానీ సంఘాల కోసం, కుటుంబాల కోసం, ప్రాంతాల కోసం వారిని వారు తమ జీవితాలను వారు ఖర్చు పెడుతున్న స్త్రీమూర్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అటువంటి కరేజియస్ ఉమెన్ మరలా నిలవబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరిలో నుంచి రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మన ఇళ్లలో నుంచి రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి, మీ ప్రాంతానికి మీరు అవసరం. స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసము, విపత్తుల మధ్యలో నిలబడగలిగిన శక్తి, సామర్థ్యం, అవసరమైతే కరుణను చూపించి అనేక మందిని హక్కున చేర్చుకోగలిగిన మానవత్వంతో ఉన్న వారిని మరింతగా మనం ఎదురు చూస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, అటువంటి వనితలను బట్టి, అటువంటి స్త్రీమూర్తులను బట్టి దేవుని స్తుతిస్తూ, మరింతగా మన సంఘంలో నుంచి, మన ప్రాంతంలో నుంచి అటువంటి రావాలని ఎదురు చూస్తూ నా ఈ మాటలు